హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు కనుక మన దేశీయ మార్కెట్‌లని గమనించినట్లయితే గ్లోబల్‌గా ఆసియా మార్కెట్‌ల నుంచే కాక ఇతర వరల్డ్ వైడ్‌గా గూడా మనకి మిశ్రమ సంకేతాలైతే రావటం జరిగింది. సో, ఇక్కడ గమనించినట్లయితే ఆరంభంతో లాభాలతో మొదలైన నిఫ్టీ కూడా తర్వాత నష్టాల్లోకి జారుకోవడం జరిగింది. మేజర్‌గా వచ్చేసరికి డాలర్ ఇండెక్స్ రిలేటెడ్‌గా ట్రెజరీ ఈల్డ్‌లు కూడా ఇక్కడ బలపడటం, క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. సో, యూఎస్‌డీ, ఇండియన్ రూపీస్ బలహీనతతో కొనసాగుతూనే ఉంది. ఇక్కడ బంగారం ధర కూడా ఇంక్రీజ్ అవ్వటం మెయిన్‌గా చెప్పుకోవచ్చు. సో, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలనేది కూడా నిపుణుల నుంచి ఉన్న హెచ్చరిక. ఎందుకంటే ఇంకా బేర్ రిలేటెడ్‌గా ఇంకా మార్కెట్ అనేది కొనసాగుతోందని వాళ్ళు హెచ్చరించినట్లుగా తెలుస్తుంది. సో, ఇక్కడ గమనిస్తే మేజర్‌గా ఈ రోజంతా రియాల్టీ షేర్లపై అయితే సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా కనబడింది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో దేశీయ స్టాక్ మార్కెట్‌లు ఫ్లాట్‌గా అయితే మనకి మార్నింగ్ నుంచి ట్రేడ్ అవ్వటం జరుగుతుంది. సో, ఈ మార్నింగ్ నుంచి ట్రేడ్ ఫ్లాట్‌గా మొదలై ఒకానొక దశలో అయితే బాగా డౌన్ అవ్వటం జరిగింది. 23,421 వరకు వెళ్లి ఫైనల్ క్లోజింగ్‌కి 23,024 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. నియర్లీ 320 పాయింట్స్ అయితే నెగెటివ్‌లో క్లోజ్ అవ్వటం జరిగింది. నిఫ్టీ 50 రిలేటెడ్‌గా గనక గమనించినట్లయితే మేజర్‌గా 100% బ్రిక్స్ దేశాలపై టారిఫ్ విధిస్తానని ట్రంప్ చెప్పడం ఒక నెగెటివ్ సెంటిమెంట్‌కి అయితే మేజర్‌గా దారి తీయడం జరిగింది. మీడియా, మెటల్, ఫార్మా, హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లకు డిమాండ్ కూడా కనిపించడం జరిగింది. సో, రియాల్టీ షేర్లపై ఎక్కువగా సెల్లింగ్ ప్రెషర్ నెలకొంది. సో, ఇక్కడ మేజర్‌గా గమనించినట్లయితే ఈరోజు టాప్ గెయినర్స్‌లో అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్స్, బీపీసీఎల్, శ్రీరామ్ ఫైనాన్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ట్రెంట్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఐసీఐసీ బ్యాంక్, అదానీ ఎంటర్ప్రైజెస్ వచ్చేసరికి టాప్ లూజర్స్‌లో నిలిచినాయి. ఈ 5 మేజర్‌గా 6% అయితే ట్రెంట్ అయితే ఈరోజు నెగెటివ్‌లో క్లోజ్ అవ్వడం జరిగింది. ఎన్టీపీసీ కూడా 3.44% అయితే నెగెటివ్‌లో క్లోజ్ అయింది. సో ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. సో, ఈరోజు మొత్తం గనక మనం గమనించినట్లయితే మన దేశీయ మార్కెట్‌లో ఎక్కువగా ఆటుపోట్లయితే మనం చూడటం జరిగింది. అంటే సడెన్‌గా ఫాల్ అవ్వటం, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వటం, మళ్ళీ ఫాల్ అవ్వటం, ఇంక్రీజ్ అవ్వటం, ఫాల్ అవ్వటం అలా 3, 4 టైమ్స్ అయితే మార్కెట్ వోలటాలిటీకి అయితే గురి కావటం జరిగింది. సో, వీటి వోలటాలిటీల మధ్య ఈ ఫాల్ మధ్య అయితే 800 పాయింట్స్ ఒకానొక దశలో అయితే పతనమైన సెన్సెక్స్ నియర్లీ ఇంట్రాడే కనిష్టానికైతే తాకటం కూడా జరిగింది. సో, తర్వాత వెంటనే కాసేపటికే మళ్ళీ రికవరీ అయింది కూడా. రికవరీ అయిన దగ్గర నుంచి 70 పాయింట్స్ లాభాలతో కూడా మనం టచ్ అవ్వటం చూసాం. సో, అక్కడి నుంచి నియర్లీ 1200 పాయింట్స్ వరకు కూడా సెన్సెక్స్ రిలేటెడ్‌గా అయితే లాస్ అవ్వటం జరిగింది. సో, ఈరోజు మొత్తం బేర్స్ పంజా అయితే మనం చూడటం జరుగుతుంది. మేజర్‌గా ఇన్వెస్టర్లకు నియర్లీ 6,00,000 కోట్ల వరకు నష్టం కూడా రావటం జరిగింది. సో, ఆరంభం నుంచి ఆటుపోట్లతో లోనవుతున్న బెంచ్ మార్క్ సూచీలు ఇప్పుడు భారీ నష్టాల్లో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ రిలేటెడ్‌గా 75,900 పాయింట్ల వరకు నష్టపోయి 1,245 పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది. నిఫ్టీ కూడా 23,024 పాయింట్స్ వద్ద అయితే క్లోజ్ అయింది. నియర్లీ 320 పాయింట్స్ అయితే లాస్ అవ్వటం జరిగింది. సో, బ్రిక్స్ దేశాలపై దీనికి మేజర్‌గా 100% టారిఫ్ ప్రకటన అయితే మెయిన్‌గా మనం నెగెటివ్ సెంటిమెంట్‌ని అయితే సూచించుకోవచ్చు. బలహీన Q3 ఫలితాలు కూడా ఉన్నాయి. అదే విధంగా వీటికి తోడు బ్యాంక్ ఆఫ్ జపాన్ రిలేటెడ్‌గా వడ్డీ రేట్లను ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఇది 17 సంవత్సరాల్లో జపాన్‌కు సంబంధించి 17 సంవత్సరాల్లో హైయెస్ట్ అన్నమాట. సో, వడ్డీ రేట్ల పెంపు అంచనా కూడా దీని మీద ప్రభావం చూపించడం జరిగింది. ఇది కాకుండా మేజర్‌గా ఎఫ్ఐఎస్ కూడా మనకు గత కొన్ని నెలల నుంచి మన మార్కెట్స్ నుంచి బయటికి వెళ్ళిపోవటం ఒక ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. ఈరోజు కనుక సెక్టోరియల్ ఇండెసిస్‌ని కనుక గమనించినట్లయితే మనకి ఏ ఒక్క సెక్టార్ కూడా మేజర్‌గా గ్రీన్‌లో అయితే ఈరోజు ఏ సెషన్‌లో క్లోజ్ అవ్వటం జరగలేదు. మేజర్‌గా వచ్చేసరికి నిఫ్టీ బ్యాంక్ రిలేటెడ్‌గా 779 పాయింట్స్ అయితే నెగెటివ్‌గా క్లోజ్ అవ్వటం జరిగింది. ఆటో రిలేటెడ్‌గా 368, అలాగే ఎఫ్ఎంసీజీ 115, ఐటీ 494 పాయింట్స్, ఫార్వర్డ్ 299, ప్రైవేట్ బ్యాంక్స్ 373. అదేవిధంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ రిలేటెడ్‌గా గమనించినట్లయితే మేజర్‌గా 1611 పాయింట్స్ అయితే భారీ నష్టం అయితే మనం చూడటం జరిగింది ఇక్కడ. సో, ఈరోజు సెషన్‌లో ఓవరాల్‌గా ఏ ఒక్క ఇండెసిస్ కూడా సెక్టోరియల్ ఇండెసిస్ రిలేటెడ్‌గా కూడా పాజిటివ్‌లో అయితే క్లోజ్ అవ్వలేదు. ఎఫ్ఎస్‌డిఎస్ డేటాను గమనించినట్లయితే ఇది నిన్నకి సంబంధించిన డేటా 20థ్ రిలేటెడ్‌గా అయితే బై వాల్యూ సైడ్ 9,000 క్రోర్స్, అలాగే సెల్ వాల్యూ 13,809 క్రోర్స్ అయితే సెల్ సైడ్ ఉన్నారు. ఓవరాల్‌గా మన మార్కెట్ నుంచి 4,300
36 crores వరకు నెగెటివ్ సైడ్ అయితే ఉండటం జరిగింది. ఈ రోజు మార్కెట్‌లో కూడా భారీ స్థాయిలో అయితే మార్కెట్ పట్టడం జరిగింది. ఈ రోజు డేటా ఇంకా సేపటికి అప్డేట్ అయితే సరిగ్గా చూస్తే ఈ రోజు కూడా మేజర్‌గా ఎఫ్ఐస్ నెగెటివ్ సైడ్ ఉండటానికే ఎక్కువగా ప్రాధాన్యత ఉంది. సో, డిఐస్ కూడా 4321 crores వరకు బై చేయడం జరిగింది. నెక్స్ట్ కనుక మనం వోడాఫోన్ ఐడియా రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే కనుక ఈ ఇష్యూ ఏదైతే ఉందో వీటి మీద అయితే స్పష్టత ఇవ్వడం జరిగింది. టెల్కోలకు పెద్ద ఉపశమనంగా మారిన ప్రభుత్వం 1,00,000 కోట్ల పైగా ఏజీఆర్ బకాయిలను మాఫీ చేస్తారన్న దాని మీద మేజర్ బెనిఫిట్ వోడాఫోన్ ఐడియాకి వస్తుందన్న ఊహాగానాలపై క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం నుండి మాకు ఎటువంటి సమాచారం అందలేదని వోడాఫోన్ ఐడియా అయితే తెలియచేయటం జరిగింది. నెక్స్ట్ వేదాంత రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే కనుక వేదాంతకి ఫిచ్ వాళ్ళు అప్‌గ్రేడ్ అయితే ఇవ్వటం జరిగింది. B+కి అయితే చేంజ్ చేయటం జరిగింది. అవుట్‌లుక్ స్టేబుల్‌గా ఉన్నందని. సో, దీని రిలేటెడ్‌గా అయితే వేదాంత రిలేటెడ్‌గా ఇది పాజిటివ్‌గా చెప్పుకోవచ్చు. హడ్సన్ అగ్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ రిలేటెడ్‌గా కంపెనీ 233 కోట్లతో పాల యంత్ర డైరీని అయితే 100% వాటాను కొనుగోలు చేసినట్లుగా వీళ్ళైతే అప్డేట్ ఇవ్వటం జరిగింది. సో, ఈ మిల్క్ డైరీ రిలేటెడ్‌గా 233 క్రోర్స్ వాల్యూ అయితే 100% వాటానైతే పొందినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్‌కి అయితే అప్డేట్ ఇవ్వటం జరిగింది. వారీ ఎనర్జీస్ రిలేటెడ్‌గా అయితే 180 ఎండబ్ల్యూపీ కోసం సోలార్ మాడ్యూల్ సరఫరా కోసం లెటర్ ఆఫ్ అవార్డ్‌ని అయితే ఎల్ఓఐని అందుకున్నట్లుగా సోలార్ పీవీ మాడ్యూల్స్ 180 ఎండబ్ల్యూపీ రిలేటెడ్‌గా అయితే వీళ్ళు అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది ఫైలింగ్స్‌కి. ప్రీతికా ఆటో ఇండస్ట్రీస్ రిలేటెడ్‌గా కంపెనీ కొత్త కాంపోనెంట్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించింది. కాంపోనెంట్ సంవత్సరానికి సుమారుగా 20 crores రూపీస్ వరకు ఉంటుందని అయితే వీళ్ళ అంచనానైతే ఫైలింగ్స్‌కి అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. దేవ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీస్ రిలేటెడ్‌గా అప్డేట్స్‌లో మెట్రో రైల్ ఆధునీకరణ కోసం ప్రతిష్టాత్మక జీఎంఆర్సీ కాంట్రాక్ట్‌ని అయితే కంపెనీ గెలుచుకున్నట్లుగా వీళ్ళు ఫైలింగ్స్‌కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 393 crores మాత్రమే. ప్రెజెంట్ అయితే 173 రూపీస్ దగ్గర అయితే రన్ అవుతుంది. డిఈఈ డెవలప్మెంట్ ఇంజనీరింగ్స్ లిమిటెడ్ రిలేటెడ్‌గా కంపెనీ పాక్షికంగా కమిషన్ రిలేటెడ్‌గా 250 crores గుజరాత్‌లో స్టేట్ ఆఫ్ ద అవార్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని అయితే కమిషన్ చేస్తున్నట్లుగా అయితే వీటి ఫైలింగ్స్‌కి అయితే అప్డేట్ అయితే ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ రిలేటెడ్‌గా నిచ్ సెమీకండక్టర్ కాంపోనెంట్ బిజినెస్‌లోకి ప్రవేశించడానికి కంపెనీ అయితే సెమీకండక్టర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లుగా కంపెనీ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో, గేరింగ్ రిలేటెడ్‌గా ఇండస్ట్రియల్ హై అండ్ డిఫెన్స్ రిలేటెడ్‌గా ఆటోమేటివ్ కన్జ్యూమర్ స్పానింగ్ సెక్టార్స్ రిలేటెడ్‌గా ఫోకస్ చేస్తున్నట్టు వీటితో పాటు సెమీకండక్టర్ ఇండస్ట్రీస్‌లో కూడా ఇంకా ఫాస్ట్‌గా గ్రోత్‌ని అయితే చేస్తున్నట్లుగా అయితే వీళ్ళ ఫైలింగ్స్‌కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ రీసెంట్‌గా అయితే మనకి 1:1 రేషియోలో అయితే బోనస్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బోనస్ రిలేటెడ్‌గా రికార్డ్ డేట్‌ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. రికార్డ్ డేట్ వచ్చేసరికి జనవరి 31 అనమాట. ఈ మంత్ 31 రికార్డ్ డేట్‌లోపు ఎవరికైతే వాళ్ళ పోర్ట్‌ఫోలియోలో ఈ ఐజీఎల్ రిలేటెడ్‌గా షేర్స్ ఉంటాయో వాళ్ళకి ప్రతి ఒక్క షేర్‌కి అడిషనల్‌గా మరొక షేర్ అయితే ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత అదే 1:1 రేషియోలో ప్రైస్ కూడా అడ్జస్ట్ అవుతుంది. అదానీ ఎనర్జీ రిలేటెడ్‌గా మాట్లాడుకుంటే కనుక కంపెనీ 25,000 crores విలువైన బద్లా ఫతేపూర్ హై వోల్టేజ్ డైరెక్ట్ కరెంట్ ప్రాజెక్ట్‌ని అయితే పొందినట్లుగా వీళ్ళు ఫైలింగ్స్‌కి అప్డేట్ చేశారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్ కింద అయితే వీళ్ళకి అప్డేషన్స్‌లో అయితే ఫైలింగ్స్ ఇవ్వడం జరిగింది. రాజస్థాన్ నుండి 6 గీగావాట్స్ REని ఉత్తరాన డిమాండ్ కేంద్రాలకు తరలించే ప్రాజెక్టు అలాగే HDVC ప్రాజెక్ట్‌ను 4.5 సంవత్సరాల్లో నిర్మించడం, స్వంతం చేయటం, అలాగే నిర్వహించడం, బదిలీ చేయటం ఆధారంగా కమిషన్ చేస్తుందని అయితే వీళ్ళ ఫైలింగ్స్‌కి అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వివరాలు మీకు ఉపయోగపడినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.